హిందూ మతంలో కుల వివక్ష కారణంగా దళిత బడుగు బలహీన వర్గాలు క్రైస్తవం వైపుకి వెళ్ళారు అన్నది సుదీర్ఘకాలం నుండి మనం మాట్లాడుకునేది. నేను అప్పుడు నాకు ఒక సందేహం వచ్చేది, అనిల్ శాస్త్రి ఎవరు, అనేక మంది బ్రాహ్మణులు ఎవరు, ఓసీలందరూ కూడా మరి అక్కడ పాస్టర్లుగానే కాదు ఏకంగా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, బిషప్పుల స్థాయిలోనే ఉన్నారు, మరి వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు ఏ వివక్ష కారణంగా వెళ్ళారు, వివక్షకి గురైనటువంటి వాళ్ళ అందరూ దాంట్లోకి వెళ్తుంటే మరి వివక్షకు గురి చేసినటువంటి వర్గం కూడా అట్లా ఎట్లా వెళ్ళింది అన్నది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే మన దేశంలో ఒక థియరీ రచిస్తాం కానీ వాస్తవం డీప్గా వెళ్ళాము అన్నటువంటిది అక్కడ ఒక చర్చ నడిచింది. ఇప్పుడు అదే బ్రాహ్మణ సామాజిక వర్గం ముస్లింలుగా కన్వర్ట్ అవుతున్నటువంటి తీరు సంచలనాత్మకం అవుతుంది. తమిళనాడులోని అగ్రహారాలు ప్రమాదకర వేగంతో ముస్లిం సామాజిక వర్గపు ప్రాంతాల కింద మారిపోతున్నాయి. అందులో తంజావూరు, తిరుచానూరు, నాగపట్నం, కారైకల్ జిల్లాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లోని అగ్రహారాల్లోని ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకి చేరిన మందిరాల్లా కనిపిస్తున్నాయి. అగ్రహారాల్లో ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులు తగ్గిపోయారు. సిరియాళి, మైలాడుతురై, కుంభకోణం, నాగూర్ మరియు తిరువారూర్ వంటి ముఖ్యమైన నగరాల్లోని అగ్రహారాల్లో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చేసింది. అక్కడ వాటి పేర్లు కూడా మార్చేస్తున్నట. హాజియార్ స్ట్రీటు, బైదే మిల్లత్ స్ట్రీటు ఇట్లాంటిది. ఎందుకు జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులే మతం మారుతున్నారా, లేకపోతే కనుక వాళ్ళని అవతలకు పంపించేసి వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటుంటే ప్రభుత్వం సహకరిస్తుందా ఏంటన్నది ఏ హిందూ శక్తి లాంటి సంస్థలు సమాధానం చెప్పాల్సి ఉంది.